Go ahead, ma'am. హలో అండి. నేను డాక్టర్ జిగ్నా తమ్గాన్, ఓయాసిస్ ఫర్టిలిటీ కరీంనగర్‌లో కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేస్తున్నాము. దట్ ఈస్ ఫైబ్రాయిడ్స్. జులై యాజ్ వి ఆల్ నో ఈస్ ఫైబ్రాయిడ్ అవేర్‌నెస్ మంత్. అందుకే యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఈ ఫైబ్రాయిడ్స్ అని ఏంటి? ఫైబ్రాయిడ్స్‌కి మనకేం ప్రాబ్లమ్ రావచ్చు? ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? లేదా? ఒకవేళ ఉంటే మనం ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు? అని అన్నీ మీకు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో వాట్ ఆర్ దీస్ ఫైబ్రాయిడ్స్? ఈ ఫైబ్రాయిడ్స్ ఆర్ నథింగ్ బట్ ఒక గడ్డలు ఉంటాయి. గర్భసంచిలో బినైన్ ట్యూమర్ లాగా ఉంటది. సో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల దిస్ ఈస్ వెరీ కామన్ ఇన్ ది ఏజ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. ఇప్పుడు 30 తర్వాత చాలా పేషెంట్స్ కి మనం ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు చూస్తున్నాము. సో దే ఆర్ నాట్ క్యాన్సర్. క్యాన్సర్ గడ్డలాగా లేవు. వెరీ రేర్లీ దేర్ ఇస్ లెస్ దెన్ 1% ఛాన్స్ దట్ ఈ గడ్డలు ముందు మనకు క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ బినైన్. కానీ ఆ గడ్డ సైజు వాళ్ళ లొకేషన్ వల్ల మనకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టెప్ బై స్టెప్ వీ విల్ డిస్కస్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ వీ కెన్ హ్యావ్ బికాస్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అండ్ హౌ వీ కెన్ టాకిల్ దిస్ ప్రాబ్లమ్. సో ఫైబ్రాయిడ్ అనేది మసిల్ టిష్యూ. బేసిక్లీ ఒక బినైన్ మసిల్ ట్యూమర్ లాగా ఉంటుంది. సో గర్భసంచి యాజ్ వి ఆల్ నో గర్భసంచిలో మసిల్ టిష్యూ ఎక్కువ ఉంటుంది. మసిల్ మయోమెట్రిమ్ అని చెప్తాము. ఆ మయోమెట్రిమ్ ఇస్ నథింగ్ బట్ మసిల్ టిష్యూ. సో ఈ మసిల్ టిష్యూలో గడ్డ పెరిగినప్పుడు వి కాల్ దిస్ యాజ్ ఫైబ్రాయిడ్. సో ఈ ఫైబ్రాయిడ్ చాలా వేరే వేరే లొకేషన్స్ లో ఉండొచ్చు. ఒకటేమో గర్భసంచి పొర దగ్గర ఉండొచ్చు, విచ్ ఇస్ కాల్డ్ ఏ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్. నెక్స్ట్ గర్భసంచి మయోమెట్రిమ్ అయితే బాడీ ఆఫ్ యూట్రస్ లో ఉండొచ్చు, వేర్ ఇట్ ఇస్ కాల్డ్ ఇంట్రామ్యూరల్ ఆర్ ట్రాన్స్మ్యూరల్. నెక్స్ట్ ఏంటి అయితే గర్భసంచి పైన ఉండొచ్చు, బయట బయట ఉండొచ్చు, అవుట్ సైడ్ సర్ఫేస్ లో ఉండొచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ సబ్సీరస్ ఫైబ్రాయిడ్. సో ఈ అన్ని గడ్డల వల్ల మనకి ఏ లెవెల్ వరకు ఎఫెక్ట్ అవుతుంది ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కి. సో హౌ దీస్ ఫైబ్రాయిడ్స్ కాజ్ ఇన్ఫర్టిలిటీ? ఫైబ్రాయిడ్ వాళ్ళకి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుందా కాదా అని చాలా పేషెంట్స్ కి డౌట్ ఉంటాయి. సో ఇఫ్ ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు మసిల్ మాస్ లో ఉన్నాయి, మసిల్ మాస్ లో ఉన్నాయి అండ్ అవే ఫ్రమ్ ఎండోమెట్రియం ఉన్నాయి. ఎండోమెట్రియం అయితే గర్భసంచి లోపల పొర. ఈ గర్భసంచి పొరకి దూరం ఉంటే, చిన్న ఉంటే మనకి దానికి మనకేం ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎందుకైతే దీస్ ఆర్ వెరీ అన్హార్మ్ఫుల్. సో ఎక్కడ ఉన్నప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటది? గర్భసంచి లోపల ఉన్నప్పుడు ఇన్సైడ్ ద పొర, గర్భసంచి పొర లోపల గడ్డ ఉన్నప్పుడు అక్కడ ఇంప్లాంటేషన్ పిండం వచ్చి ఇంప్లాంట్ రావడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువ అవుతుంది అప్పుడు. సో ఈ ఫైబ్రాయిడ్ సబ్మ్యూకస్ లోపల గర్భసంచి లోపల పొర లోపల ఉండే ఫైబ్రాయిడ్ కి ఖచ్చితంగా మనం సర్జికల్ మెథడ్ లో తీసేయాలి. సెకండ్ గర్భసంచి లోపల మసిల్లో ఉన్నప్పుడు ఒకవేళ సైజ్ చాలా పెద్దగా ఉంది అండ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద ఎండోమెట్రియం అనుకోండి, అప్పుడు దట్ రిక్వైర్స్ ట్రీట్మెంట్. సెకండ్ ఒకవేళ ఈ గర్భసంచి మసిల్ మాస్ లో ఉన్నాయి కానీ ఇట్ ఈస్ నియర్ ద ట్యూబ్. ఒకవేళ ట్యూబ్ దగ్గర ఉంటే అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్ ది అనాటమీ. అనాటమీ డిస్టర్బ్ అయినప్పుడు మాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ట్యూబ్ అనాటమీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్యూబ్ పొజిషన్, లొకేషన్, గర్భసంచి పొజిషన్, లొకేషన్, అండాశయంకి ట్యూబ్ కి రిలేషన్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని. లేకపోతే ఐయుఐ ట్రీట్మెంట్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ రావాలైతే ట్యూబ్ అండ్ ఓవరీ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ పొజిషన్ లో ఏదైనా చేంజెస్ అయినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఏంటి అయితే ఈ గర్భసంచిలో గడ్డ ఉన్నప్పుడు కొంచెం అక్కడ రక్త సరఫరా ఆల్టరేషన్ అవుతుంది. సెకండ్ అక్కడ ఇన్ఫెక్షన్ లాగా లేకపోతే యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. So how does fibroid reduce the chances of conceiving? One is hindered gamete transportation. సో ఈ ఎగ్ నుంచి స్పర్మ్ రావాలైతే దట్ మెకానిజం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కడైనా ఆబ్స్ట్రక్షన్ ఉన్నాయి అనుకోండి,
గర్భసంచి ట్యూబ్ కనెక్షన్‌లో ఆబ్‌స్ట్రక్షన్, ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల ఆబ్‌స్ట్రక్షన్, మెకానికల్ ఆబ్‌స్ట్రక్షన్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి కష్టమైతది. సెకండ్ మీకు చెప్పినట్టు యూట్రస్ ఒక మసిల్ మాస్ కాబట్టి అక్కడ కంట్రాక్షన్, రిలాక్సేషన్ అనే ప్రాసెస్ ఎప్పుడూ జరుగుతా ఉంటది. సో, ఈ కంట్రాక్షన్, రిలాక్సేషన్ ప్రాసెస్ ఒక బ్యాలెన్స్ వేలో జరగలేకపోతే కూడా మనకి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ ఈజ్ ఎండోమెట్రియంలో ఏదైనా చేంజెస్ ఉన్నాయనుకోండి, గర్భసంచి పొరలో చేంజెస్ ఉన్నాయి, ఈ ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల, అప్పుడు కూడా మనకి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మామూలుగా సహజంగా మీకెలా తెలుసు మీకు ఫైబ్రాయిడ్ గడ్డ ఉండొచ్చు అని హౌ విల్ యూ నో? జనరల్‌గా చాలా మందికి ఏం సింప్టమ్స్ ఉండదు. వాట్ ఆర్ ద సింప్టమ్స్ విత్ దీస్ ఫైబ్రాయిడ్? మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ హావ్ ఎనీ సింప్టమ్స్. మేము ఎప్పుడైనా ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఇన్‌ఫర్టిలిటీ కాజ్‌తోనొచ్చేటప్పుడు మనం స్కానింగ్ చేసేటప్పుడు ఫైబ్రాయిడ్ ఉన్నాయని తెలుస్తది. అప్పటి వరకు మెనీ పీపుల్ డోంట్ ఈవెన్ నో దట్ దే హావ్ ఫైబ్రాయిడ్స్. సో, కామన్ సింప్టమ్స్ ఏముంటాయి? దే కెన్ హావ్ మెన్‌స్ట్రుయల్ ప్రాబ్లమ్స్. మెన్‌స్ట్రుయల్ ప్రాబ్లమ్స్ అయితే కొంతమందికి పీరియడ్ బ్లీడింగ్ ఎక్కువ రావడం, నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కువుంటది. లేకపోతే ఫ్లో ఎక్కువుంటది. క్లాట్స్ లాగా బ్లీడింగ్ అయితది. సో, ఇవి అన్ని ప్రాబ్లమ్స్ వల్ల దే కమ్ టు నో దట్ దే క్యాన్ బి ఖచ్చితంగా ఫైబ్రాయిడ్ ఉన్నాయని మనకు చెప్పడానికి రాదు. దే హావ్ టు అండర్‌గో అన్ అల్ట్రాసౌండ్ స్కాన్ టు సే వెదర్ దే హావ్ a fibroid or no. దెన్ సెకండ్ థింగ్ ఈస్ ఈ ఫైబ్రాయిడ్ గడ్డ చాలా పెద్ద సైజ్ ఉన్నప్పుడు ప్రెషర్ సింప్టమ్స్ వస్తాయి. దే కెన్ హ్యావ్ ప్రెషర్ సింప్టమ్స్ ఐదర్ విత్ ద యూరిన్ ఆర్ విత్ ద మోషన్. సో, కొంతమందికి యూరిన్ కోశంకి ప్రెస్ అయినప్పుడు యూరిన్ ఫ్రీక్వెంట్‌గా రావడం, దే ఆర్ అనేబుల్ టు హోల్డ్ ఇట్. ఇన్ఫెక్షన్ లేకున్నా కూడా యూరిన్ ఫ్రీక్వెంట్ రావడం. అండ్ లేకపోతే మోషన్‌లో కాన్‌స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ద ఫైబ్రాయిడ్ గడ్డ చాలా పెద్దగా ఉన్నప్పుడు కోశంకి ప్రెషర్ ఇచ్చినప్పుడు దే ఆర్ గోయింగ్ టు హావ్ ప్రాబ్లమ్స్ విత్ పాసింగ్ స్మూత్ మోషన్స్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఈజ్ ఒకవేళ దే ఆర్ ట్రైయింగ్ టు కన్సీవ్ రావడానికి ట్రై చేస్తున్నారు కానీ రావట్లే. అప్పుడు స్కానింగ్‌లో వి మే ఫైండ్ ఔట్ దే హావ్ ఫైబ్రాయిడ్స్. కొంతమందికి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అయితున్నాయి. రికరెంట్‌గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా అబార్షన్స్ అయితున్నాయి. సో, ఫైబ్రాయిడ్ కెన్ బి వన్ ఆఫ్ ద కాజెస్. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్‌కి చాలా కాజెస్ ఉన్నాయి. ఈ ఫైబ్రాయిడ్ గడ్డ కుడ్ బి వన్ ఆఫ్ దెమ్. అండ్ ఒకవేళ వాళ్ళకి పెల్విక్ పెయిన్ లాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒక హెవీ సెన్సేషన్ ఫీల్ అయితుంది. కొంతమంది గడ్డ చాలా పెద్దగుంటాయి. అప్ టు 1 కేజీ, 2 కేజీ అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి హెవీనెస్, ప్రెషర్ సింప్టమ్స్ ఎక్కువుంటుంది. సో, హౌ విల్ వి ఫైండ్ ఔట్? ఈ ఫైబ్రాయిడ్ గడ్డ ఉందా లేదా అని చూడడానికి వి హావ్ టు డూ అల్ట్రాసోనోగ్రఫీ. అండ్ అదర్ మొడాలిటీస్ టు ఫైండ్ ఔట్ ఈస్ ఎంఆర్ఐ. మనకి హిస్టోస్కోపీ వల్ల గర్భసంచి లోపల ఉండే ఫైబ్రాయిడ్ గురించి తెలుస్తది. అండ్ ఒక్కొక్కసారి మనం ట్యూబ్ పరీక్ష చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా గడ్డ లోపల ఉన్నప్పుడు అక్కడ డిఫెక్ట్ కనిపించినప్పుడు వి కెన్ హావ్ ఎ సస్పిషన్ దట్ షీ ఈస్ హావింగ్ ఫైబ్రాయిడ్. సో, ఈ ఫైబ్రాయిడ్స్‌కి మనం మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి? డస్ ఎవ్రీ ఫైబ్రాయిడ్ నీడ్ ఎ ట్రీట్మెంట్? ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ దట్ యూ నీడ్ టు గెట్ ది ఆన్సర్ టు. So all fibroids do not need surgery. Okay, but if a fibroid is interfering with the endometrium, displacing the endometrium, or వాళ్ళకి recurrent గా abortions అవుతున్నాయి and there is no other cause that is there, if the fibroid size is very big, more than 4 centimeters, in such a scenario fibroids కి surgery అవసరం పడుతుంది. So how is the fibroids managed? ఫైబ్రాయిడ్స్‌కి మెడికల్ మేనేజ్‌మెంట్ యాస్ వెల్ యాస్ సర్జికల్ మేనేజ్‌మెంట్ కూడా ఉంటది. బట్ మెడికల్ మేనేజ్‌మెంట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు పేషెంట్స్ హూ ఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి మనం మెడికల్ మేనేజ్‌మెంట్ ఇస్తే ఫర్ దెమ్ ద ఛాన్స్ టు కన్సీవ్ విల్ బి డిలేడ్. So, ఒకవేళ దే ఆర్ ప్లానింగ్ ఆన్ ద ట్రీట్మెంట్, దెన్ సర్జికల్ ఆప్షన్ క్యాన్ బి గివెన్. ద ఆప్షన్స్ ఫర్ సర్జరీ ఆర్ myomectomy, they can be myolysis, embolotherapy, and hysterectomy is the last option for gynecological patients who have completed their family. వాళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయ్యే వాళ్ళకి మనం హిస్టెక్టమీ సర్జరీ సజెస్ట్ చేస్తాం.
సో వాట్ ఆర్ ద ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్? ఈ ఫైబ్రాయిడ్ వల్ల ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది? సో ఇఫ్ దే హ్యావ్ మల్టీఫ్యాక్టోరియల్ ఇన్ఫర్టిలిటీ, చాలా రీజన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్ ఈస్ ద లాస్ట్ ఇంపార్టెంట్ కాజ్. సో వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ రీజన్ వై వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు. వేరే ఏదైనా గుడ్లు విషయం ఉన్నాయా, లేకపోతే కణాలులో ఇష్యూ ఉన్నాయా, అవి అన్నీ మనం సార్ట్ అవుట్ చేయాలి. సో స్ట్రేట్ ఫార్వర్డ్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్. ఎవరికి గర్భసంచి లోపల గడ్డాలు ఉండే వాళ్ళకి మనం హిస్ట్రోస్కోపీ అయితే కెమెరా పెట్టి లోపల చూసి దానిలో మనం ఫైబ్రాయిడ్ పొజిషన్ సైజ్ ఐడెంటిఫై చేసి వీ కెన్ రిమూవ్ ద ఫైబ్రాయిడ్. ఇన్ఫాక్ట్ ఈ మధ్యలో 3D స్కాన్స్ వల్ల, బై 3D పెల్విక్ స్కాన్స్ మనం మొత్తం ఫైబ్రాయిడ్ పొజిషన్ మ్యాపింగ్ చేయవచ్చు. We can exactly tell where the fibroid is, how much it is disturbing the cavity. అవి అన్నీ మనం 3Dలో బ్యూటిఫుల్గా చూసి దాని ప్రకారం వాళ్ళకి సర్జరీ అవసరమా లేదా అని వీ కెన్ టెల్ వెరీ ఈజీలీ. సో ఇఫ్ ద ఫైబ్రాయిడ్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్, ఇప్పుడు వాళ్ళకి రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి కానీ చిన్న చిన్న ఫైబ్రాయిడ్ గడ్డాలు ఉన్నాయి, గర్భసంచి పొర దూరం ఉన్నాయి కూడా, ఒకవేళ దే ఆర్ హ్యావింగ్ రికరెంట్ అబార్షన్స్, దెన్ ఇన్ సచ్ అ సినారియో వీ మే కన్సిడర్ టు గివ్ దెమ్ సర్జికల్ ఆప్షన్. Okay, so based on what kind of position of the fibroid, మనం సర్జికల్ ఆప్షన్స్ చెప్తాం. సో ఒకవేళ ఫైబ్రాయిడ్ గర్భసంచి మసిల్ మాస్ లో ఉన్నాయి, లేకపోతే బయట ఉన్నాయి, అప్పుడు మనం లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాం. సో లాప్రోస్కోపీ మయోమెక్టమీ, దట్ ఈస్ మనం లాప్రోస్కోప్ కెమెరా పొట్టలో పెట్టి కెమెరాలో గర్భసంచి పొజిషన్, ఫైబ్రాయిడ్ గడ్డ పొజిషన్ చూసి మనం ఒక మయోమా మొత్తం క్యాప్సూల్, అది మయోమా అనేది ఒక క్యాప్సూల్ లో ఉంటుంది. సో వీ కెన్ జస్ట్ రిమూవ్ ద హోల్ ఫైబ్రాయిడ్ ఫ్రమ్ దిస్ లొకేషన్. ఓకే, సో హిస్ట్రోస్కోపీలో మనం గర్భసంచి లోపల ఉండే గడ్డలు తీసేయచ్చు. ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ ఏమవుతుంది అయితే గడ్డ చాలా పెద్ద ఉన్నప్పుడు లాప్రోస్కోపికలీ చేయడానికి ఇబ్బంది ఉన్నప్పుడు వీ మే హ్యావ్ టు డూ అన్ ఓపెన్ సర్జరీ చేసి పొట్ట మొత్తం ఓపెన్ చేసి గడ్డ తీసేయచ్చు. సో వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్? ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ కి ఫర్టిలిటీకి ఏం ఎఫెక్ట్ ఉంది? మెజారిటీ స్టడీస్ చిన్న ఫైబ్రాయిడ్స్ లేకపోతే గర్భసంచి పొర ఇంటర్ఫిరెన్స్ లేకున్నప్పుడు ఫైబ్రాయిడ్స్ do not have any effect on pregnancy. In fact, I have seen many patients of mine conceive with large fibroids and వాళ్ళు మొత్తం ప్రెగ్నెన్సీ 9 months అన్ఇవెంట్ఫుల్ గా కంటిన్యూ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ ప్రెగ్నెన్సీలో పెరిగే అవకాశం ఉంటుంది. సో ద బెస్ట్ పర్సన్ టు గైడ్ యూ విత్ యువర్ ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ ఈజ్ యువర్ గైనకాలజిస్ట్. సో ఎప్పుడు మీకు ఎప్పుడైనా స్కాన్ లో ఫైబ్రాయిడ్ అని వస్తే ప్లీజ్ డూ నాట్ ఇగ్నోర్ ద ఫైబ్రాయిడ్. ఆల్వేస్ మీట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ టేక్ ద కరెక్ట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్, ఒకవేళ ఫైబ్రాయిడ్ బయట ఉన్నాయి, గర్భసంచి బయట అరౌండ్ సర్ఫేస్ లో ఉన్నాయి అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ రావద్దు అని ఏముండదు. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన. మెడికల్ ఆప్షన్స్ ఆర్ గివెన్ ఓన్లీ ఫర్ దోస్ హు ఆర్ నాట్ ప్లానింగ్ ఆన్ అ ప్రెగ్నెన్సీ, అండ్ రేడియోలాజికల్ ఆప్షన్స్ ఆర్ ఆల్సో లిమిటెడ్. రేడియోలాజికల్ ఆప్షన్స్ అయితే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అని ఒక పద్ధతి ఉంటుంది, వేరిన్ మనం ఫైబ్రాయిడ్ కి మాత్రం రక్త సరఫరా కట్ చేయవచ్చు. సో వీ కెన్ జస్ట్ స్టాప్ ఇట్ బై డూయింగ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ కాల్డ్ ఎస్ యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్. కానీ దీనికి కూడా నాట్ వెరీ సూటబుల్ ఫర్ దోస్ హూ ఆర్ ట్రయింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ. సో సర్జికల్ ఆప్షన్ ఈస్ బెస్ట్, బట్ వెదర్ ఇట్ ఈస్ నీడెడ్ ఆర్ నో is best to be decided by a gynecologist. సో ఇంకోటి ఏంటి అయితే, ఆల్వేస్ రిమెంబర్ ఫైబ్రాయిడ్ మనం ఒక్కసారి తీసిన అనుకోండి మళ్ళీ రాదు, నెవర్ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్, అట్లా ఉండదు. ఈ స్లో గ్రోయింగ్ బినైన్ ట్యూమర్స్ ఉంటాయి విచ్ కెన్ ఆల్వేస్ రికర్, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. దే మే గ్రో లిటిల్ ఫాస్టర్ ఆర్ దే మే గ్రో లిటిల్ స్లోవర్. దట్ ఆల్ డిపెండ్స్ మీ బాడీ ప్రవృత్తి మీద డిపెండ్ అవుతుంది. సో ఫైబ్రాయిడ్స్ క్యాన్ రికర్. So this was about fibroids and how they affect fertility.
If you have any doubts or you want to know anything more about the fibroids, please feel free to contact us. Any questions? What can stop fibroids from growing? Okay, so fibroid etiology చాలా వేరియబుల్ ఉంటుంది. ఇట్ కుడ్ బి ఇన్ యువర్ జీన్స్, ఇట్ కుడ్ బి ఇన్ యువర్ లైఫ్ స్టైల్, ఆర్ ఇట్ కుడ్ బి మీ హార్మోన్ కండిషన్ వల్ల ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయి. సో there is no way to stop the growth of the fibroid. Yes, temporarily by medications అవి అన్ని ఇచ్చినప్పుడు growth may, or the fibroid may shrink or it may stop growing in a faster pace. బట్ మీకు పీరియడ్ బంద్ అయిన తర్వాతనే ఫైబ్రాయిడ్ shrink అవుతుంది. సో there is no magical drug or treatment to stop the growth of fibroids. Can vitamin D shrink fibroids? There is no evidence. మనం స్టడీస్ లో విటమిన్ డి వల్ల ఫైబ్రాయిడ్స్ డెఫినెట్ గా ష్రింక్ అవుతుందని కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. బట్ యాజ్ సచ్ మీ ఫర్టిలిటీ కోసం విటమిన్ డి ఇస్ వెరీ హెల్ప్ఫుల్. సో ఆల్వేస్ సీ దట్ యువర్ విటమిన్ డి లెవెల్స్ ఆర్ గుడ్, బికాస్ ఇట్ ఆల్సో హెల్ప్స్ మీ గుడ్లు క్వాలిటీ కోసం కూడా చాలా అవసరం ఉంటుంది. మీ బాడీలో సిర్కాడన్ రిథమ్ అని, మెన్స్ట్రువల్ సైకిల్ అని అనేది మొత్తం కంట్రోల్ గా ఉంటుంది విటమిన్ డి వల్ల. సో దేర్ ఇస్ నో డైరెక్ట్ లింక్. There are no proper evidences to say that yes, vitamin D వల్ల మనకు ఫైబ్రాయిడ్ shrink అవుతుంది. సైజ్ అనేది చాలా చిన్న ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు కూడా మోర్ దెన్ సైజ్, లొకేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. If the fibroid is inside the cavity or it is disturbing the cavity, if it is as little as 1 centimeter also, it can prevent pregnancy. ఆన్ ద సేమ్ కాంట్రరీ మనం చూస్తే చాలా 4-5 సెంటీమీటర్స్ పెద్ద ఫైబ్రాయిడ్ ఉండే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ మోర్ దెన్ సైజ్, ఇట్ మ్యాటర్స్ as to where the fibroid is located. Thank you.